మరి శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో నేనైతే ఒక మంచి డాన్స్ పెట్టిస్తే బాగుంటుంది అనుకున్నాను. రమేష్ గారు మీరేమంటారు? ఏం చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నా. మీరు ఆ టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటా. ఒక మంచి డాన్స్ పెట్టిస్తా. నాకు తెలిసిన మంచి డాన్స్ టీం ఉంది. 100 వస్తే చాలు. డాన్స్ కూడా 100ఏనా? 100. సర్లే వెళ్ళండి, మీరు మీ 100. మాస్టర్ అన్ని చేసి మరి ఇట్లా చేయి కట్టుకొని నుంచుంటే ఏం లేదు మేడం. ఏం లేదా? ఓహో ఆది గారు అక్కడ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? ఆది గారు మొత్తానికి మీ ఫ్యామిలీ ఎంత వరకు వెళ్ళింది? అదిగో వాడిని ఏమన్నా రారా అని వరకు వెళ్ళింది. అలా ఉంటది మా శ్రీదేవి డ్రామా కంపెనీ వంపులు సంపులు చదివింపులులో. అమ్మా రష్మి, నీ యాంకరింగ్ కూడా చదివింపులు వచ్చినాయిరా? ఎంత ఎంత ఎంత? సుబ్బారావు గారు నీ యాంకరింగ్ చూసి తెలుగు చదివించారు నీకు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ పర్ఫార్మెన్స్ కి ఎలాంటి చదివింపులు వస్తుందో చూద్దాం. ఇంద్రజ గారు ఎంతైనా చదివించవచ్చు ఈ పర్ఫార్మెన్స్ కి. చూస్తున్న కొద్ది చూస్తూనే ఉండాలనిపించింది పర్ఫార్మెన్స్. అంతా బాగా చేశారు. అండ్ మణికంఠ మీ ఎనర్జీ లెవెల్ కానీ మీ టైమింగ్ కి కానీ ఏమాత్రం తేజు తగ్గలేదు. ఇద్దరు సూపర్ కాంబినేషన్ అండ్ ఫెంటాస్టిక్ జోడీ పర్ఫార్మెన్స్. సూపర్.
థ్యాంక్ యూ త్రిష గారు. ఆది గారు, మీ వంపులు సంపులు చదువింపులు ఎంత? చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. తేజు ఏం చేసినా మీకు నచ్చుతుంది కదా. తేజు ఎప్పుడు ఏం చేసినా చాలా క్యూట్ గా ఉంటుంది. తేజుకు కూడా నేను నచ్చుతాను, అడగను కావాలంటే. ఓకే 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 మా ఇద్దరి మధ్య ఏదైనా ఓకే ఓకే. ఈ ఇద్దరి మధ్య ఇన్ బిట్వీన్ ఆల్ ఓకే ఓకే. సారీ బావా, సారీ బావా, సారీ బావా అంట. సారీ బావా పక్కిల్లా ఆడుకుంటుంది. ఇలాగే ఒకరిని సారీ బావా పక్కకి వెళ్ళి ఆడుకో అన్నాడు, ఆడుకుంటానే ఉన్నాడు. మరి ఆది గారు ఎలా అనిపించింది? వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కి 1,00,000 రూపాయలు చదివించవచ్చు. చాలా బాగా చేసి. కానీ మీకు ఎక్కడో జెలసీ ఫీల్ అయ్యిందా? ఒక చిన్న ముద్దు సీన్ వచ్చింది పాటలో ఎక్కడో. ఆ రెండిటి దగ్గర నేను కొంచెం అలా అయితే ఇక్కడ రండి, వాటిని రీక్రియేట్ చేస్తే. అయితే రండి. ఫుల్ స్టాప్ ఎందుకు? ఓకేనా అంది. ఓకే అన్నాను. ఇందులో ఆ రెండు రీక్రియేట్ అవ్వలేదురా. మీరు రీక్రియేట్ చేసుకోవాలి కదరా. మణికంఠ కొరియోగ్రఫీ అనే ఒక పేరుతో తనకు కావాల్సినవన్నీ చేసాడు. ఈ రీక్రియేషన్ లో మాకు అవి రాలేదు. చేసుకో, నేను మధ్యలో వచ్చానా? సాంగ్ లో జరిగినవి ఏదన్నా చూడు ఒకసారి. బట్ మీరు చేసేది ఏమీ లేదు కదా. నువ్వేం చేయలేవంట. రెండు వద్దులే కానీ ఒకటి రీక్రియేట్ చేయాలి. నేను కళ్ళు మూసుకుంటా, జాగ్రత్తగా నువ్వు చేయాల్సినవన్నీ చేసి వెళ్ళిపో. రమేష్ గారు, ఈ చదివింపులు ఓకేనా? ఇది మామూలు చదివింపులు కాదు. Thank you so much Manikanda Master. Thank you so much Teja for the lovely performance. Thank you guys. Thank you. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవడ్రా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా. పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మన వాడుదామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో, గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాని ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. You are a choreographer's delight.
నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.